ఓకే జితేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అవర్ ఛానల్. సో మీరు వర్క్ డే కదా? అవునండి. సో అసలు యాక్చువల్ గా వర్క్ డే అంటే ఏంటి, అందులో ఏం చేస్తారు? సో వర్క్ డే అంటే ఒక ఈఆర్పి అప్లికేషన్ అండి. ఈఆర్పి అప్లికేషన్ లైక్ ఎస్ఏపి హెచ్ఆర్, ఆర్కిల్ హెచ్ఆర్, పీపుల్సాఫ్ట్ హెచ్ఆర్ ఇట్లా ఉండే కదా. సో అట్లా వర్క్ డే దాదాపు ఒక 10-15 years బ్యాక్ లాంచ్ అయిందనమాట. సో వీటి రెప్లికా అప్లికేషన్ అనమాట. సో సేమ్ ఫంక్షనాలిటీ సేమ్ ఉంటుంది. పీపుల్సాఫ్ట్, ఆర్కిల్, ఎస్ఏపి హెచ్ఆర్ ఎట్లుంటుందో సేమ్ అట్లే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది కంప్లీట్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అనమాట. సో వర్క్ డేలో ఈవెన్ వీ హ్యావ్ హెచ్ఆర్ ఫినాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఏంటంటే అడ్వాన్స్డ్ యూజర్ ఫ్రెండ్లీ టెక్నాలజీ. సో ప్రతిదీ ఏంటంటే మనకు క్లౌడ్లో రిసైడ్ అయి ఉంటుంది అనమాట. మనకు ఎందుకంటే లాట్ ఆఫ్ కస్టమర్స్ ఇప్పుడు వర్క్ డే సైడ్ ఎందుకు మూవ్ అవుతున్నారంటే, సో వర్క్ డే అప్లికేషన్ రిసోర్సెస్ని లిమిట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎస్ఏపి హెచ్ఆర్ ఉందనుకోండి, లేకపోతే పీపుల్సాఫ్ట్ హెచ్ఆర్ ఉందనుకోండి. సో వాటికి మెయింటైన్ చేసేదానికి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కావాలి, అప్గ్రేడ్ చేసేదానికి అడ్మినిస్ట్రేటర్ కావాలి, నెట్వర్క్ చూసేదాన్ని నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కావాలి, డెవలపర్స్ కావాలి, కాన్ఫిగరేటర్స్ కావాలి. సో ఇట్లా ఏంటంటే దాదాపు ఒక లాంగ్ టీమ్ అవసరం పడుతుంది. మిగతా లెగసీ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్లో, ఈఆర్పి అప్లికేషన్స్లో. వర్క్ డేలో అట్లా కాదనమాట. నీకు ప్రతిదీ వర్క్ డేనే మేనేజ్ చేస్తుంది. మనం జస్ట్ ఏం చేసుకోవాలంటే మనకు కావాల్సింది మనం బిల్డ్ చేసుకోవాలి. ఇంటిగ్రేషన్స్ కానీ, కాన్ఫిగరేషన్స్ కానీ, మన ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మనకు ఏవైతే కావాల్సినవో అవి మాత్రమే మనం బిల్డ్ చేసుకుంటాం. మిగతా విషయాలన్నీ వర్క్ డేనే చూసుకుంటుంది. డేటాబేస్ కానీ, లేకపోతే డేటా స్టోరేజ్ కానీ, నెట్వర్కింగ్ కానీ, అప్గ్రేడ్ కానీ, రిలీజెస్ కానీ, ఎవ్రీథింగ్ వర్క్ డే విల్ బి టేకింగ్ కేర్ అనమాట. సో అవర్ రెస్పాన్సిబిలిటీస్ జస్ట్ టు సిట్ అండ్ వర్క్ అంతే. సో దీని వలన ఏంటంటే రిసోర్సెస్ లిమిట్ అవుతాయి. ఆర్గనైజేషన్కి బడ్జెట్ తగ్గుతుంది రిసోర్సెస్ పైన. సో దట్ ఇస్ ద రీజన్ వై మోస్ట్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ యాక్చువల్లీ మూవింగ్ టు వర్క్ డే. ఓకే, సో ఇప్పుడు మనం యాక్చువల్ గా వర్క్ డే గురించి లిటిల్ బిట్ ఆఫ్ ఐడియా అయితే వచ్చింది, యాక్చువల్ గా వర్క్ డే లో ఏం చేస్తారని చెప్పేసి. ఇప్పుడు ఒక ఫ్రెషర్ బీటెక్ చేస్తున్నారు, లేదంటే బిఎస్సి డిగ్రీ చేస్తున్నారు, వాళ్ళు ఈ జాబ్ లో జాయిన్ అవ్వచ్చు అంటారా? ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు లాట్ ఆఫ్ కంపెనీస్ ఎట్లా ఆలోచిస్తున్నాయంటే, ఎక్స్పీరియన్స్ పర్సన్ని తీసుకునేసి మనం అంత కాస్ట్ పెట్టేసి ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకునే దానికంటే ఫ్రెషర్స్ని తీసుకునేసి వాళ్ళని ట్రైన్ చేసేసి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళ స్కిల్స్ని మనం యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళు ఇంకా జీల్గా వర్క్ చేస్తారు ఫ్రెషర్స్. సో రైట్ ఫ్రమ్ ఫస్ట్ వాళ్ళు ఎంట్రీ జాబే కదా. సో వాళ్ళు దాదాపు కంప్లీట్ ఇంట్రెస్ట్ చూపిస్తారు ట్రైన్ చేసిన తర్వాత. సో ఇంకా ఎక్స్ప్లోర్ అయ్యేదానికి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు రాదర్ దాన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఒక 10 పొజిషన్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో 6 to 7% ఫ్రెషర్స్ అనుకుంటారు, 3 పొజిషన్స్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు అనమాట. సో మాక్సిమం కంపెనీస్ ఇప్పుడు అన్ని ఏంటంటే ఎంట్రీ లెవెల్, అసోసియేట్ లెవెల్ రిసోర్సెస్ గురించే చూస్తున్నాయి. ఎవరికైతే మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్, అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఏదైతే ఉంటాయో, డెలివరీ స్కిల్స్. సో ఇవన్నీ ఏంటంటే ప్రోగ్రామింగ్, అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వర్క్తో నేర్చుకోగలం. డెలివరీ స్కిల్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ డెలివరీ స్కిల్స్ ఎవరికైతే బాగుంటాయో వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట, ఈవెన్ ఫ్రెషర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, టీసీఎస్ తీసుకోండి, ఐబిఎం తీసుకోండి. రీసెంట్గా దాదాపు 400 ఫ్రెషర్స్ని హైర్ చేసుకున్నారు ఐబిఎం. ఓన్లీ ఫర్ వర్క్ డేనా? ఓన్లీ వర్క్ అంటే వాళ్ళు డిఫరెంట్ టెక్నాలజీలో మూవ్ చేస్తారనమాట. వర్క్ డేకి దాదాపు 25 members మూవ్ చేస్తారనమాట. ఆ 400 members లో వర్క్ డేకి 25 members మూవ్ చేశారు. 25 members మూవ్ చేస్తారు ఐబిఎం. ఐబిఎం ఏంటంటే వర్క్ డే పార్ట్నర్ అనమాట. ఓకే, సో వర్క్ డే ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళని కస్టమర్ అంటాము, ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వారిని పార్ట్నర్ అంటాము అనమాట. మన ఇండియాలో మనకు ఐబిఎం, డెలాయిట్, క్యాప్జెమినీ, పిడబ్ల్యూసి, యాక్సెంచర్ ఇవన్నీ వర్క్ డే పార్ట్నర్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే బల్క్గా ఫ్రెషర్స్ని హైర్ చేసుకునేసి ట్రైన్ చేసేసి సర్టిఫికేషన్ చేంజ్ చేసి కస్టమర్స్కి మూవ్ చేసేస్తారు. ఓకే, కంప్లీట్ వర్క్ డే ఇంప్లిమెంట్ చేసేదానికి మూవ్ చేస్తారు అన్నమాట. ఓకే, సో బేసికల్గా నాకు ఇప్పుడు ఒక అర్థమయ్యింది. అంటే ఒక టీసీఎస్ కానీ, లేదంటే ఐబిఎం, ఇన్ఫోసిస్, ఈ కంపెనీస్ ఏంటి అనుకోనంటే పీపుల్ని బంచ్గా హైర్ చేసుకొని అందులో కొంతమందిని
వర్క్ డే రిలేటెడ్ టెక్నాలజీలో, ఇంకొంతమందిని వేరే టెక్నాలజీస్ అట్లా మూవ్ చేస్తున్నారు. సో అలా కాకుండా ఇప్పుడు ఒక ఫ్రెషర్ TCS, ఇన్ఫోసిస్ పిక్చర్ లోకి రావన్నమాట. దే ఆర్ సర్వీస్ బేస్డ్ ఆర్గనైజేషన్స్. సో ఏవైతే నేను కంపెనీస్ చెప్పానో, సో వర్క్ డే ఏంటంటే కంప్లీట్లీ డిఫరెంట్ అండి, మిగతా టెక్నాలజీస్ లాగా కాదనమాట. సో నీకు వర్క్ డే ఇంప్లిమెంట్ చేయాలంటే రిసోర్స్ కి సర్టిఫై అయి ఉండాలి. కస్టమర్ కి వర్క్ డే ఇంప్లిమెంట్ చేయాలంటే ఇవైతే నేను ఏది పార్ట్నర్స్ కంపెనీస్ చెప్పానో, సో వాళ్ళు మాత్రమే వర్క్ డే ఇంప్లిమెంట్ చేయగలరు. సో ఇట్లా TCS, ఇన్ఫోసిస్ ఏంటంటే దే కెన్ ఓన్లీ డూ సపోర్ట్ యాక్టివిటీస్. ఓకే, ఎవరికైనా స్కిల్డ్ రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉంటే ఓన్లీ సపోర్ట్ యాక్టివిటీస్, అది కూడా సర్టిఫైడ్ అయి ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు అనమాట. బట్ ఇన్ఫోసిస్ అండ్ TCS ఇస్ నాట్ అసోసియేటెడ్ ఇన్ ఎనీ వే విత్ వర్క్ డే అనమాట. సో అందుకనేసి దే డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ డే ప్రాక్టీసెస్, హ్యూజ్ ప్రాక్టీసెస్ వాళ్ళ దగ్గర లేవు. సో దట్స్ ద రీజన్ వై విల్ నాట్ సీ ఎనీ ఓపెనింగ్స్ ఇన్ వర్క్ డే విత్ TCS అండ్ ఇన్ఫోసిస్. ఓకే. సో ఇప్పుడు ఒక ఏదో ఒక డిగ్రీ, BSc డిగ్రీ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా ఇందులోకి మూవ్ అవ్వచ్చు అంటారా? ఏ క్వాలిఫికేషన్ వాళ్ళని మూవ్ అవ్వచ్చు అంటారా? ఏ క్వాలిఫికేషన్ అయినా మూవ్ అవ్వచ్చు, కాకపోతే ఏంటంటే ఒక బేసిక్ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమై ఉండాలన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ ఎవరు వస్తారంటే HR పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, HR టెక్నాలజీ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఫినాన్స్ టెక్నాలజీ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనిపై ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట. కొంతమంది బీటెక్ డిగ్రీ చేసేసి MBA HR, MBA ఫినాన్స్ అట్లా చేసి ఉంటారు అనమాట. వాళ్ళకి HR మొత్తం ఐడియా ఉంటుంది, వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. లేకపోతే ఇట్లా మీరు అన్నట్టు BCom కానీ BSc కానీ డిగ్రీ అయిపోయి చేసేసి వాళ్ళు మంచి టెక్నాలజీ కోసము చూసుకునేటప్పుడు వర్క్ డే అనేది ఏంటంటే, ఇప్పుడు HR ఫినాన్స్ టెక్నాలజీలో ఫినాన్స్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు HR లో వర్క్ డే ఈజ్ కంప్లీట్లీ లీడింగ్ నౌ అనమాట. సో HR టెక్నాలజీలోకి ఎవరన్నా చూడాలనుకుంటే ద ఫస్ట్ టెక్నాలజీ దట్ విల్ బి విజిబుల్ ఈజ్ వర్క్ డే అనమాట. సో వర్క్ డేని ఎక్స్ప్లోర్ చేయాలంటే దే నీడ్ టు అండర్స్టాండ్ HR అంటే ఏంటి, HR లో ఏమేమి ఉంటాయి, మనం హైర్ అయినప్పుడు ఏ ప్రాసెస్ ఉంటుంది. HR అంటే జనరల్గా ఇప్పుడు మనం కూడా హైర్ అయ్యేటప్పుడు ఏ ప్రాసెస్ ఉంటుందండి. సో ఇప్పుడు అంతా మాన్యువల్ ప్రాసెసింగ్ కాకుండా అంత టెక్నాలజీ కాబట్టి మొత్తం వర్క్ డేలో హైరింగ్ ప్రాసెస్, టర్మినేషన్ ప్రాసెస్, నీకు బెనిఫిట్స్ ఎవరైనా ఎంప్లాయర్ బెనిఫిట్స్ ఇస్తూ ఉంటే ఆ బెనిఫిట్స్ సిస్టంలోకి ఎన్రోల్ చేయడము, అది ఎంప్లాయీకి రిలేట్ చేయడము. యుఎస్లో ఏంటంటే లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట ఎంప్లాయీకి. సో వాళ్ళకి ఏంటంటే లాట్ ఆఫ్ మెడికల్ ప్లాన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఈ డేటానంతా మనం వెండర్స్కి, సిస్టమ్కి ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ లాట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు జనరల్గా ఫిట్ అవుతారు అనమాట. ఓకే, సో ఇప్పుడు నా మెయిన్ ఇదేంటి అనుకోనంటే, ఒక బీటెక్ కానీ లేదంటే డిగ్రీ చేసిన వాళ్ళు వర్క్ డేకి రావాలి అంటే ఏదో ఒక కంపెనీ ద్వారా నార్మల్ గా హైర్ చేయబడి వాళ్ళు మూవ్ చేస్తేనే రాగలమా? లేదు అనుకోనంటే బయట ఏవైనా సర్టిఫికేషన్ కోర్సెస్ లేదంటే ఏవైనా డిఫరెంట్ వర్క్ డే సంబంధించిన కోర్సెస్ తీసుకొని డైరెక్ట్ గా మన యొక్క రెజ్యూమేలో వర్క్ డే అన్నటువంటి ప్రొఫైల్ కి సంబంధించిన పాయింట్స్ పెట్టి ట్రై చేయొచ్చు అంటారా? సో ఒకటి ఏంటంటే మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, సో వర్క్ డే సర్టిఫికేషన్ బయట ఎక్కడ దొరకదు అనమాట. సో ఓన్లీ సర్టిఫికేషన్ వర్క్ డే ద్వారానే మనం చేయగలం. సో లెట్స్ సే, సో డెలైట్ లో జాయిన్ అయ్యాను అనుకోండి, డెలైట్ పార్ట్నర్ కంపెనీ, డెలైట్ నాకు సర్టిఫికేషన్ చేస్తుంది. ఓన్లీ ఇలా ద్వారానే మనం సర్టిఫికేషన్ చేయగలం అనమాట. సో నాట్ త్రూ ఎనీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ లో మనం వర్క్ డే సర్టిఫికేషన్ చేయలేము. ఇన్ కేస్ ఒకవేళ ఎవరైనా మేము సర్టిఫికేషన్ ఇస్తాం, లాట్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట బయట ఇప్పుడు. సో వాళ్ళు ఏంటంటే క్యాండిడేట్స్ ని గ్రాప్ చేయాలనేసి వీ కెన్ ప్రొవైడ్ యూ సర్టిఫికేషన్, ఈ సర్టిఫికేషన్ ఇస్తాం మేము అనేసి చాలా ఇన్స్టిట్యూట్స్ చెప్తున్నాయి అనమాట. బట్ దోస్ ఆర్ నాట్ వ్యాలిడ్ యాక్చువల్లీ. సో అవన్నీ వ్యాలిడ్ అవన్నీ ఎవరు కన్సిడర్ కూడా చేయరు అనమాట. సో ఇఫ్ యు ఆర్ సర్టిఫైడ్ ఓన్లీ త్రూ వర్క్ డే, వాటినే కన్సిడర్ చేస్తారు. ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైనింగ్ తీసుకునేసి అక్కడ సర్టిఫై అయితే వి విల్ బి నాట్, నో వన్ విల్ బి కన్సిడరింగ్ యాక్చువల్లీ. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ రిసోర్స్ కి సర్టిఫికేషన్ అడుగుతారు యాక్చువల్గా. బట్ ఫ్రెషర్స్ కి ఎవరు సర్టిఫికేషన్ అడగరు, నాలెడ్జ్ ఎంత ఉందనేసి అడగరు. బికాజ్ దే ఆర్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్. అట్లాంటి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఏంటంటే వాళ్ళకున్న బెనిఫిట్స్ ఏంటంటే కంపెనీ హైర్ చేస్తుంది, కంపెనీనే ట్రైనింగ్ ఇచ్చేసి ఈ కంపెనీ సర్టిఫై చేసి వాళ్ళ స్కిల్స్ ని యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ వర్క్ డే చేస్తున్నప్పుడు మీరు ఏవైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అట్లా ఏమైనా యూజ్ చేస్తారా?
ఎస్. సో వర్క్డేలో హ్యూజ్ ప్రోగ్రామింగ్ ఏమి ఉండదండి. వీ హ్యావ్ వర్క్డే ఏంటంటే వర్క్డే డిఫాల్ట్ అవుట్పుట్ ఫార్మాట్ వచ్చేసి ఎక్స్ఎంఎల్ అనమాట. ఓకే. ఎక్స్ఎంఎల్ అంటే నీకు పెద్ద లాంగ్వేజ్ నీకు ప్యాకేజెస్ అట్లా ఏమి ఉండవు. ఎక్స్ఎంఎల్ అంటే ఓన్లీ ట్యాగ్స్ ఉంటాయి అనమాట. ట్యాగ్స్ ట్యాగ్స్ ఉంటాయి. సో బేసిక్గా మనం హెచ్టిఎంఎల్ ఎట్లా చూస్తామో ట్యాగ్స్, ఎక్స్ఎంఎల్ అట్లనే ఉంటుంది అనమాట. ఈ ఎక్స్ఎంఎల్ని మనం బయటికి వర్క్డే నుంచి ఎక్కడికైనా బయటికి పంపించేటప్పుడు అవుట్పుట్ ఫైల్ని దీని ఫార్మాట్ మనం సిఎస్వి కానీ ఎక్సెల్ కానీ జేసన్ కానీ టెక్స్ట్ కానీ కన్వర్ట్ చేయాలనుకుంటే వీల్ రైట్ ప్రోగ్రామ్ అనమాట. సో అది లేకుండా కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే వీ హ్యావ్ ఫీజిబిలిటీ టు రైట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఎక్సెస్ఎల్టీ అంటారు అనమాట. ఎక్స్టెన్సివ్ స్టైల్ షీట్ లాంగ్వేజ్ అనేసి ఎక్సెస్ఎల్టీ అంటారు. సో అది ఎక్స్ఎంఎల్ కి కంపాటబుల్ అనమాట. సో ఎక్సెస్ఎల్టీ కూడా కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ట్యాగ్స్ అనమాట. ఫంక్షన్స్ ఉంటాయి, ట్యాగ్స్ ఉంటాయి. సో నథింగ్ లైక్ యూనో జావా లాగా అడ్వాన్స్ లాగా, లేకపోతే .NET లాగా అడ్వాన్స్ లాగా, పైథాన్ లాగా అడ్వాన్స్ లాగా ఉండదు. ఎక్సెస్ఎల్టీ, ఎక్స్ఎంఎల్ అండ్ హెచ్టిఎంఎల్ ఈజీలీ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్. ఓకే. అండ్ ఇప్పుడు మన టోటల్ డిస్కషన్ చూసుకుంటే ఒక ఫ్రెషర్ డైరెక్ట్ గా వర్క్ డే లోకి అయితే మూవ్ అవ్వరు అంటిల్ అన్లెస్ దే షుడ్ గెట్ హైర్డ్ బై సమ్ కంపెనీ. వాళ్ళు ట్రైన్ చేసి వేరే కంపెనీకి మనకి పంపిస్తారు. సో ఆ విధంగా వర్క్ డే లోకి మనం ఎంటర్ అవుతాం అని అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఒక 1 or 2 years ఎక్స్పీరియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 years వర్క్ డేలో ఎక్స్పీరియన్స్ ఉండి వేరే కంపెనీకి మూవ్ అవుతుంటే సో ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఫర్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ వర్క్ డే, సో యావరేజ్ గా ఎంత శాలరీ మనకి రావచ్చు అంటారు? సో ఇది డిపెండ్స్ అండి. పార్ట్నర్ కంపెనీస్ కన్సల్టెంట్ రోల్లో పెట్టుకుంటాయి కాబట్టి రిసోర్సెస్ ని. సో వాళ్ళు ఏంటంటే హైర్ చేసుకుని సర్టిఫికేషన్ చేయించేసి వాళ్ళు కస్టమర్ కి మూవ్ చేస్తారు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ కన్సల్టెంట్ రోల్ అనమాట. పార్ట్నర్ కంపెనీలో నువ్వు సర్టిఫికేషన్ చేసేసి కస్టమర్ కి వర్క్ చేస్తుంటే విత్ 2 years or 1 or 2 years ఎక్స్పీరియన్స్ దే విల్ హార్డ్లీ గివ్ 6 to 7 lakhs. ఓకే. 2 years ఎక్స్పీరియన్స్ కి 7 lakhs వరకు 6 to 7 lakhs ఉంటుంది. బట్ దే ఆర్ the value that they have is they are certified actually. So partner కంపెనీలో they are certified and they work for customer company. సో వాళ్ళు ఇంకొక ఆపర్చునిటీ కోసం చూసేటప్పుడు lot of customers, lot of partners will be interested to hire that employee because పార్ట్నర్ కంపెనీతో వర్క్ చేసేసి కస్టమర్ కి రిక్వైర్మెంట్స్ తెలుసుకొని కస్టమర్ కి ఇంప్లిమెంట్ చేశాడు కాబట్టి ఈ రిసోర్సెస్ కి కస్టమర్ ని హ్యాండిల్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉంది. దట్ టు హీ సర్టిఫైడ్ అనేసి కన్సిడర్ చేసేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా విత్ లెట్స్ సే కన్సిడర్ 6 to 7 lakhs ప్యాకేజ్ ఉన్నప్పుడు దే కెన్ ఎక్స్టెండ్ అప్ టు 15 lakhs అనమాట. ఓకే. So they can extend up to 15 lakhs with certification transfer చేసుకునేసి they can do everything అనమాట. ఇప్పుడు కస్టమర్ కంపెనీ ఉందనుకోండి, పార్ట్నర్ కంపెనీ కాకుండా కస్టమర్ కంపెనీ దేర్ ఓన్ రిసోర్స్ అనమాట. ఇప్పుడు కస్టమర్ ని రిసోర్స్ హైర్ చేసుకున్నప్పుడు కస్టమర్ కంపెనీ రిక్వైర్మెంట్స్ ని ఈ రిసోర్స్ ఫుల్ఫిల్ చేయాలి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ని ఇతను చేయాలి కాబట్టి హీస్ కాల్డ్ as ఇన్ హౌస్ వర్క్ డే రిసోర్స్ అంటారు అనమాట. ఓన్ రిక్వైర్మెంట్స్ ని బిల్డ్ చేస్తారు కాబట్టి ఇతనంతా వర్క్ డే అప్లికేషన్ ని హ్యాండిల్ చేసుకుంటారు కాబట్టి సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ బియాండ్ నెగోషియేషన్స్ కస్టమర్ కంపెనీ ఇంకా ఎక్కువ పే చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. బట్ కరెంట్ మార్కెట్ ట్రెండ్ ఏంటంటే 1-to-1. ఇప్పుడు మీకు 6 ఉందనుకోండి 12, 7 ఉందనుకోండి 14. సో బేస్డ్ ఆన్ 1-to-1 ప్యాకేజ్ ద్వారా నడుస్తుంది మార్కెట్ ఇప్పుడు. ఓకే. సో మా ఎక్స్పీరియన్స్ ఇంటూ 2 అనుకోవచ్చు. ఓకే. అండ్ ఫైనల్ గా ఎటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు వర్క్ డేకి సూటబుల్ అవుతారు? అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాండిడేట్ అనుకుందాం, నాకు ప్రోగ్రామింగ్ మీద బాగా ఇంట్రెస్ట్, సిఈ, జావా అవి నా ఇంట్రెస్ట్. సో అలా చూసుకుంటే వర్క్ డేకి ఎటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అంటారు? సో జావా .NET ఏంటంటే ఇదంతా పీపుల్ డేటా గురించి ఆలోచించదండి. సో కంప్లీట్ ఏంటంటే ఇది కోర్ ప్రోగ్రామింగ్ కాబట్టి వర్క్ ఏంటంటే విచ్ మేనేజెస్ పీపుల్ డేటా. ఒక ఆర్గనైజేషన్ లో 2,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఆ 2,000 మంది ఎంప్లాయీ డేటాని మేనేజ్ చేసే స్కిల్స్, క్యాపబిలిటీస్ ఉండాలన్నమాట. ఎందుకంటే వర్క్ డేలో పనిచేస్తున్నప్పుడు ఎంప్లాయీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ కంపెన్సేషన్, ఎంప్లాయీ పేరోల్, ఎంప్లాయీ పర్ఫార్మెన్స్, ఎంప్లాయీ రిక్రూటింగ్ డేటా, లెర్నింగ్ డేటా,
కోర్ హెచ్ఆర్ డేటా, డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ అంతా మేనేజ్ చేసే క్యాపబిలిటీస్ ఉండాలన్నమాట. సో ఇవన్నీ మేనేజ్ చేసేటప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. సో ఇప్పుడు ఏంటంటే మనం మాక్సిమం వర్క్ చేసేది ఏంటంటే యుఎస్ కంపెనీస్, యూరోపియన్ కంపెనీస్ వర్క్డే యూస్ చేస్తున్నాయి అనుకోండి. సో వాళ్ళు ఆఫ్షోర్ లొకేషన్కి మనల్ని హైర్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ టైమింగ్స్లో మనం కోఆర్డినేట్ చేసే మనకి ఏంటంటే ఆ పేషెన్స్ ఉంటే సో దట్ విల్ బి సూటబుల్. ఇప్పుడు ఏంటంటే .NET జావా స్కిల్స్ ఏంటంటే విల్ రైట్ ప్రోగ్రామ్ అండ్ అప్లికేషన్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ అండ్ విల్ రిటర్న్ ద రిజల్ట్ అనమాట. సో నో నీడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ బిజినెస్, నో నీడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ పీపుల్ రివ్యూ అన్న అట్లేం ఉండదు. ఇవైతే ఇదేంటంటే పీపుల్ డేటా ఏంటంటే మనం కోఆర్డినేట్ చేయాలి, బిజినెస్తో కోఆర్డినేట్ చేయాలి. ప్లస్ ఏంటంటే వెండర్స్ ఉంటారు కదా, మనం ఎవరికైతే వర్క్డే నుంచి ఫైల్స్ పంపిస్తున్నామో ఆ ఫైల్స్ని మానిటర్ చేయాలి. ప్రతి బిజినెస్, ఇప్పుడు నేను చెప్పాను కదా రిక్రూటింగ్, బెనిఫిట్స్, పేరోల్ ఏంటంటే ప్రతి కంపెనీలో ఈ బిజినెస్ టీమ్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళకి ప్రతిరోజు ఏంటంటే లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే పొద్దున్న లేచిన నుంచి వర్క్ డే సిస్టమ్ యూజ్ చేస్తున్నప్పుడు దాని ముందరే కూర్చోవాలి కదా. సో వాళ్ళకి ఏంటంటే లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట. సో ఆ రిక్వైర్మెంట్ మనం అండర్స్టాండ్ చేసుకున్నది వాళ్ళ టైంలో కోఆర్డినేట్ చేసే పేషెంట్స్ ఉండాలి. సో ఈ మైండ్ సెట్ ఉంటే వర్క్ డే ఈజ్ ఈజీ టెక్నాలజీ దట్ కెన్ బి మేనేజబుల్ అండి. ఓకే ఐ థింక్ మనం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కవర్ చేసాం జితేంద్ర గారు. వర్క్ డే అంటే ఏంటి, ఎవరికి సూటబుల్ అవుతుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, అండ్ అందులో ఏం చేస్తాము, వాటికి సర్టిఫికేషన్ ఉంటే తీసుకుంటారు, అండ్ అవుట్ సైడ్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చేటువంటి సర్టిఫికేషన్ ఈజ్ యాక్చువల్లీ నాట్ వ్యాలిడ్. సో ఇటువంటి వెరీ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ మీరు మాకు ప్రొవైడ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అవర్ ఛానల్ అండ్ షేరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్, బట్ దెన్ అడిగిన వెంటనే మా ఛానల్కి వచ్చి టోటల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ జితేంద్ర గారు. బై. టేక్ కేర్. బై.